హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వివాహంలో దంపతుల చేత 7 అడుగులు ఎందుకు వేయిస్తారు, 7 అడుగుల యొక్క అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. వివాహ సమయంలో దంపతుల చేత 7 అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ 7 అడుగులని సప్తపది అని అంటారు. ఈ సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంది. అవి ఏమిటి, వాటి యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. మొదటి అడుగు తమ జీవితాలకు అవసరమైన ఆర్థిక శక్తి సాధనకు. రెండవ అడుగు ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక చింతన కొరకు. మూడవ అడుగు ధర్మబద్ధమైన ఆర్థిక సంపదన కొరకు. నాలుగవ అడుగు విజ్ఞాన సముపార్జన, ఆనంద ప్రేమ గౌరవాలకు. 5వ అడుగు సంతానం పొంది వారి బాధ్యత తీసుకుంటామని. 6వ అడుగు తమ చర్యలపై నియంత్రణ సాధనకు. ఇక 7వ అడుగు ఒకరి కోసం మరొకరిగా కలకాలం బతుకుతామని ఈ 7 అడుగులు వేయిస్తారు. మొత్తం జీవితానికి అవసరమైన అంశాలన్నీ ఈ 7 అడుగులో రూపొందించడాన్ని సప్తపది అని అంటారు. ఇంత అర్థం ఉన్న ఈ 7 అడుగులు వేసి భార్యని సరిగ్గా చూసుకోరు, భర్తని సరిగ్గా చూసుకోరు. పరమేశ్వరుడు పార్వతీదేవికి తన సగభాగం ఇచ్చాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన గుండెల్లో ఉంచుకున్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుకపై ఉంచుకున్నాడు. ఇవన్నీ మనం చెయ్యకపోయినా కనీసం ప్రేమని పంచుదాం. మీ భార్యని, మీ భర్తని బాగా చూసుకుంటారు అని ఆశిస్తూ ఈ వీడియోని నేను ముగిస్తున్నా. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఓం నమః శివాయ.